హలో దోస్తులు, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. ఏంది ఇవాళ ఇద్దరు కోడల్ని పెట్టుకొని వచ్చినాను అనుకుంటారా? ఏమున్నా దోస్తులు, తెలిసిందేనాయే. మా అత్త మొకంది పెద్ద కోడలు ఒకలాగా ఇస్తుంది, నన్ను ఒక దాని లెక్క ఇస్తుంది, దాని పిల్లలు ఒకలాగా ఇస్తుంది, నా పిల్లలు ఒకలాగా ఇస్తుంది. మరి ఏందోని అరుచుకుందామని వచ్చిన నేను ఇవాళ. గువ్వలు గుయ్యి అంటే రెండు చంపితే అర్థమైతుందా? ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఇవాళ నీ పెద్ద కొడుకు పిల్లలు, నీ పెద్ద బిడ్డ పిల్లలు మంచిగా చేపలు తెచ్చుకున్నారు, గోలిచ్చుకొని మంచిగా తింటారు. కానీ మరి నా పిల్లలు వచ్చినప్పుడు కనీసం చేపలో ఆ చిక్కనో ఏదన్నా చేస్తావా? చేస్తావు. ఎందుకు చేయవు? మళ్ళీ ఇప్పుడు నేను చేస్తలేనా అంటావు. ఏం చేస్తావు నువ్వు? ఇంత దాని నిండా నీళ్లు పోసి దాన్ని పులుసు పెట్టి నా పిల్లలకు పెడతావు అంటే వాళ్ళంతా అయ్యారు, నా పిల్లలంతా కాంతలేరా నీకు? ఎప్పుడన్నా అత్తమ్మ గట్ల చేసిందా అనేసెల్లే? ఎందుకు గట్లా మాట్లాడుతావు చెప్పు నువ్వు? నువ్వు నోరు ముయ్యవే బద్మాష్ దాన. నీతో ఎవడు మాట్లాడతానే? నేను నా అత్తతో మాట్లాడతా. నీకేందా మధ్యలో? నువ్వెందుకు వస్తానో మధ్యలో? నువ్వు నీ పిల్లలైతే కడుపు నిండా తింటారు, అంతే చేస్తారు. కానీ మరి నాకు నా పిల్లలకి అద్దానే? ఏందే ఎక్కువ మాట్లాడతాను బొడ్డి? నీ పిల్లల్ని కాదని, నిన్ను కాదని అదేం తిన్నది, అదేం చేసింది? సూతలేనా అత్త? ఓ అత్త, నువ్వైతే ఏడ నుండి పుట్టుకొచ్చినవో పోయిపోయి నిన్ను ఈన్సనే పడ్డనే కాదే. నీ అంత గయ్యాడు ముఖందే ఉండదు, అజ్జకారు ముఖం దానా. రెండు జంపనే అంటే ఉన్న దయ్యం అంత వదులుతుంది. కానీ ఏందే ఏం దొక్కొచ్చినవే? తొక్కే వచ్చినా కానీ కనీసం గిన్ని రోజులైతుంది నేను నా పిల్లలు పోయి నెల అవుతుంది. నెల నుండి మరొక్క ఫోన్ అన్న చేసినవానే. మరి పిల్లలు ఎట్లున్నారే? నువ్వెట్లున్నవే? మరి రారాదు రీ. పిల్లలందరూ వచ్చిర్రు, రమక్కొల్ల పిల్లలు వచ్చిర్రు, రారే అందరు ఒకటే దగ్గర ఉంటాను. ఒక్క ఫోన్ చేసినవానే నీ ముఖానికి బర్రె ముఖం దానా? ఉండు ఉండు అంటే నావగారింటికి నేను పోవద్దాన్ని లొల్లి పెట్టుకొని పోయిందానివి మళ్ళీ నేను నీకు ఫోన్ చేసేందుకు రమ్మంటానే? అగో నన్ను రమ్మంటే రమ్మను, లేకపోతలే. కానీ మరి నా పిల్లలు నీ మనవరాలు మనవరాయి కదా, వాళ్ళని ఎందుకు రమ్మనలేదే? వాళ్ళని ఉంచు అని అంటే ఏమన్నవే? మా అమ్మగారింటికి నేను ఓనే ఓను, నా పిల్లలు ఓనే ఓరు, కిన్నెవడి జావన్నా. నాన్న పిల్లలు ఉంటారు, నా అక్క పిల్లలు ఉంటారా, నువ్వే తోలుకొని పోతీవి కాదే, మళ్ళీ గిట్లా అంటావెందుకే? అబ్బో దీని ముఖం అంగడి పోను. నా పిల్లలుంటే మాత్రం వాళ్ళకి ఏమన్నా పెట్టా? ఇదే మంచిగా తిను, బర్రె బలిసినట్టు బర్రు. ఇంకా పెంచరాదు కడుపు. ఆ కడుపు తక్కువ అవుతుందా? రోగాలు తక్కువ అవుతానే, రోగాల పుట్ట. నా తిండి నా ఆస్తి నా ఇష్టం, నేను తింటా, నా మీతేసుకొని పోతా, నీకెందుకే? బాపమ్మ. పోడా, ఎవర్రా బాపమ్మ? ఎవరికి బాపమ్మ? రెండు సరదాన జరుతా పోయివో. ఏందే మమ్మీ గట్ల తిడతాను? మస్తు రోజులైతాంది బాపమ్మని చూసి, అందుకే అట్లా పిలిచిందే. ఎందుకే గట్లా అంటాను? బాపమ్మ నూరా ఈ బర్ర మొకంది. నిన్ను పట్టించుకోదు. నువ్వు అవసరమే లేదు, నువ్వు అవసరం లేదు, నీ తమ్ముడు అవసరం లేదు దీనికి. ఓ పాస్పల్ల మొక్కందానా, నిన్నెవడేమన్నాడే? నా మనవని గట్లెందుకు ఏడ్పించి చెప్తానవే? అబ్బో వచ్చిందమ్మా వయ్యారు. ఎక్కడి నుండి వచ్చిందో ఏందో మనవడా. మరి ఇన్ని రోజుల నుండి మనవడని తేడవేయింది, ఇప్పుడు మనవడు అంటానో గాని. అనిత, ఎందుకే గట్ల లొల్లి పెడతాను? ఇజ్జత్ పోతుంది కానీ బయట మనుషులుంటే ఎందుకే లొల్లి పెడతాను? అబ్బో ఈ ఇజ్జత్ తక్కువ మొక్కలకి ఇంకా ఇజ్జత్ కూడా నా పోతేంది ఉంటేంది? ఇజ్జత్ ఉన్నదా ఊర్లో, ఈ ఇల్లుకి, ఈ మనుషులకి? నిన్ను చెప్పు చీపురు పట్టే చంపుతానే కర్రె మొక్కం దానా. ఊకుంటా అంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతానవేంది బొడ్డి? ఎక్కడి నుండి వచ్చినవే? నువ్వు తెచ్చిందేది, నువ్వు చూపెట్టేదేది? నా మనవన్ని ఇచ్చినావు, ఏడ్పించినావు, ఇప్పుడేమో గిన్నె తిట్లు తిడతాను. అది ఏమన్నదే? ఆ పెద్దది ఏమన్నా చెప్పు. పెద్దోళ్ళంటే బెల్లవాయే, నేను అల్లవాయే, గట్లనే ఉంటది. కానీ నేనేమన్నా? మరి అందరిని అంటానవేందే? నువ్వు నీ అవగారింటికి పోయిందాను, నీకు ఫోన్ చేసి ఎందుకు రమ్మంటే ఎప్పుడు? నాకేం అవసరం? పిల్లలకి సెలవులు ఉంచానంటే నువ్వేమన్నావు? పోతాను నేను. పోయిన తర్వాత నేను బంగారమే తెస్తా, పైసలే తెస్తా, చేపలే పెడతా, మటనే పెడతా, చికెనే పెడతా. నీకెందుకే? నీ అవగారు అక్కడ నీ పిల్లలకు పెట్టుకోలేదా? మరి నా మనవాడు మనవరాలు నేను పెట్టుకోవద్దా? నీ మనవడు మనవరాలకు నువ్వు అత్త పెట్టుకోగాని ఇంకా పెద్దదాని పిల్లలకి ఎందుకు పెట్టినావు? దానికి పోవట్లేదు, దాని అవగారి లేదా, దాని పిల్లలకి లేదా? ఇడవడే సావన్నాళ్ళు కూడా. అగో నా కొడుకు పిల్లలు నీ కొడుకును, ఇద్దరు కొడుకులను ఉంచమంటే నువ్వు ఉంచినావా? నా కొడుకు పిల్లలు నా దగ్గర ఉంచుకుంటా. అది ఎందుకు పోతుంది? అది ఎందుకు పోతుంది చెప్పు? దానికి పెళ్ళైనప్పటి నుండి అది అత్తగారింటి కాడనే ఉండి అది ఎందుకు పోతుంది? గంతే నేను ఉన్నప్పుడు ఏం తినకుర్రి. వట్టిది కారం ఉన్ను ఉప్పేసుకొని తినుర్రి, ఎల్లిపాయ కారం అది ఇది తినుర్రి. నేనటు ఓడుతోని ఇటు చికెన్లు, మటన్లు, చేపలు, అవి ఇవి, ఇంకా పందికూర, అవి కూర, ఇవి కూడా తినపేర్రు. ఎవ్వన్న తింటావు, మాకు నచ్చినట్టు తింటావు. నీకేంది? నువ్వు ఉన్నప్పుడు ఎత్తలే, నువ్వు ఉన్నప్పుడు మటన్ చేస్తలేదా, అది చికెన్ చేస్తలేదా? పని శాతం కాదా, పని వంగలేందా? నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతాను? ఏంది నాకు పని శాతనే కాదా? నేను ఎప్పుడన్నా వంటరులకు పోతానని ఏరిచ్చి రానే? నేను పొద్దున్న లేచే వరకు ఉన్నదని తుడుచుకుంటుంది, అంతా తుడుచుకుంటుంది. ఏమన్నా అంటే పెద్ద కోడలు బంగారం అనేటట్టు చేస్తుంది. నాకు ఒక్కసారన్నా కానీ సంధిచ్చిందానే? నువ్వు ఆనే దానే అని మాట్లాడవా
గుద్దుత అర్థమవుతుందా? నువ్వు నన్ను అనుడు ఎక్కడిది, నేను నీకు అత్తనా, నువ్వు నాకు అత్తవా? గంతే, ఇన్ని రోజులు మంచిగానే ఇచ్చినా, ఇక ఇప్పుడు మీరు క్రాస్ చేసిన లిమిట్ నేను కూడా క్రాస్ చేస్తానా. ఆగు, నువ్వు పొద్దున 9 గంటలు ఎత్తు, 9 గంటలు వేసేసరికి అలుకు అలుకు కానే ఉంటుంది, ఆకిలి ఆకిలి కానే ఉంటుంది, ముగ్గేయరు, ఏం లేదు, వదిలేసి తిరుగు లెక్క ఉంచుతా అంటారానే. నువ్వు 9 గంటలు వేసేవారికి పొద్దున ఎప్పుడో 4 గంటలు లేవాలి, ఊడ్చుకోవాలి, చల్లుకోవాలి, ముగ్గేసుకోవాలి, ఇల్లంతా చక్కదిద్దుకోవాలి, వంట చేయాలి. మరి నా భర్త పోతాడు, నా పిల్లలు స్కూల్కి పోతారు, మా అత్త మామకి ఇంత తిత్తానేమన్నా ఉన్నది, ఏది లేదు. 9 దాకా బర్రె బర్రె గొడ్డు గొడ్డు అన్నట్టు వంట నిన్న ఆట లేపి, అమ్మ సక్కనమ్మా నువ్వు వచ్చి వంట ఎత్తరే తింటావమ్మా, నువ్వు ఎత్తరే వంటనమ్మా అంటావా? ఇక మరి వంచు, ఇల్లు వంచు, ఇల్లు వంచితే ఇప్పటి నుండి నా పని నేను చేసుకుంటా. పొద్దున్న 4 గంటలకి వెళ్ళేస్తా, లేకపోతే 3 గంటలు ఎత్తా, అది నా ఇష్టం. నేను అన్ని పనులు చేసుకుంటా, మరి నువ్వు వంచు ఇల్లు. నేనెందుకు వంచుతా, నేనున్నన్ని రోజులు వంచా. అది వంట చేస్తుంది, నువ్వు మొత్తం ఊడ్చితల్లా రాదా మరి? అబ్బో, పెద్ద కోడలంటే ప్రేమ చూసినావా? అది ఆట మంచిగా నడువు వంచకుండా వంట చేస్తుంది ఆట. నేను ఆట ఇల్లని తూడ్చి ఆకలిని తూడ్చి అలుకు చల్లి ముగ్గేసి అవన్నీ అయ్యన్నట. అత్తమ్మ ఎందుకు అత్తమ్మ లొల్లి, మందింటే మానం పోతుంది, ఎందుకు అత్తమ్మ ఎప్పత్తమ్మ? నువ్వు ఆగవే ఎడ్డి ఒక దాని, నీకైతే ఏది తెలియదు, ఎడ్డి గుడ్డి దాని నువ్వు అయితే. అది గన్ని మాటలు అంటే ఒక్క మాట తెగించంటలేవు గాని ఏంది నీతోని? ఏందత్తమ్మ ఎంతైనా అది మన ఇంటిదేనా, ఏ నా చెల్లెనేనా, ఎందుకు ఇదంతా లొల్లి? అదొక మాటనా నేను పడతాను, అక్కడ ఏమనిపించదు కానీ ఆపత్తమ్మ ఈ లొల్లి, మందింటే మానం పోతుంది. అబ్బో, ఎక్క నుండి వచ్చింది ఇది, ఇజ్జత్ తక్కువ మొక్కంది ఇది ఆట. నాకు అక్కనట అక్క, అక్క అయితే మంచిగానే ఉండి. ఇంకా నీ సికే గొత్తాగవే దొంగ ముఖం దాన, దొంగ బొడ్డి, నా ఇంటికి ఎట్లా నుండి వచ్చినవో ఆ సంబంధం చూసినా ఇది అన్నాలేవా అనుకోందా వెట్ట. నన్ను కొట్టి చంపుతాంది, రారుల్లో రారుల్లో రాలులో, మా అత్త నన్ను కొట్టి చంపుతాంది, మా అత్త యారాలను బతకడిత్తలేరు, రారీ రారీ. ఓ అమ్మా, నా భార్యను కొట్టి చంపుతావానే? ఓ అమ్మ, నా భార్యను కొట్టి చంపుతావా? ఆపే ఆపే. ఏవండి, నేనేం అనలేదండి. మీ అమ్మును మీ వదిన ఇద్దరు కలిసి నేను ఇప్పుడే వచ్చిన చేపలు తెచ్చుకున్నారు, అది ఇది అన్నందుకు మేమేమన్నా తెచ్చుకుంటావు, ఏమన్నా తింటావు, నీకెందుకే, నువ్వెందుకు వచ్చినవే, ఆ పిల్లలు ఎందుకు తీసుకొచ్చినవే అని పొట్టు పొట్టు కొడుతుందండి, మస్తు మాటలు అన్నదండి. ఊకోవే ఊకో, నీ మాట్లాడుతుగా ఊకో. ఏందే అమ్మా, నా భార్య నువ్వు ఎందుకు కొడతానో, అది ఏం తప్పు చేసిందని కొడతానో చెప్పు. నీ పెళ్ళం ఏమన్నదో ఇన్నవారా? ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాటలు మాట్లాడతా గానీ నీ పెళ్ళం మస్తు మాటలు ఇచ్చిపెట్టింది. నేనాట నన్నాట చెప్పు చీపురు పట్టుకొని కొడుతుందట. మనదాట ఇజ్జత్ తక్కువ ముఖమాట, ఇజ్జత్ తక్కువ కుటుంబం అట. పాసి పండ్ల మొక్కం దానని నేను బెత్తిరి మొక్కలో చెప్పన్నది, ఒక బొడ్డి అని అన్నది, ఇవన్నీ మాటలు అన్నది నన్ను. దాన్ని ఎందుకు ఇచ్చిపెడతా నేను? ఎన్నంటే ఏందమ్మా, ఎన్నంటే ఏంది? ఇప్పుడు ఏంది? ఇప్పుడు అదంటే దాన్ని గంత కొట్టి చంపుతావా? కాదయ్యా మరిది, మస్తు మాటలు ఇచ్చిపెట్టింది అయ్యా, ఎంత చెప్పినా కానీ లేదు. ఎందుకే చెల్లె అంటే నన్ను కూడా మస్తు మాటలు అన్నది మరిది. అయితేంది వదినే, అయితేంది చెప్పు. నా పిల్లని అయితే కొట్టి చంపుతారా? నాకు వచ్చినైతే చెప్పారు. నేను నా పిల్లం మాట్లాడుకుంటాం. మీరందరు కొట్టేది ఎక్కడిది? నా పిల్లాన్ని మీ అనేది ఎక్కడిది? అబ్బా, పెళ్ళం బెల్లమైంది, అబ్బా అల్లమైందారా నీకు? దాని ముఖం చూడరా, అది ఎట్లా నవ్వుతాందో నీ అనుకుండి దొంగ బొడ్డి. దీని ముఖాన్ని చూస్తే నీకు ఎట్లా కొట్టబుద్ధి అవుతుందమ్మా, ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది? అది ఒక్కసారి కూడా ఒక్క మాట లేదు. చిన్నగా లొల్లిళ్ళు పెట్టింది కావచ్చు, కానీ అది ఎంత పెద్ద మాట ఎప్పుడు అననే అన్నది. గంటి తిట్లు తిట్టిందనంటే నేను ఎట్లా నమ్ముతానే అమ్మా? చెప్పే అమ్మ చెప్పు, నేను ఎట్లా నమ్ముతాది? నా పిల్లాన్ని నేను లేనప్పుడు గంత కొడతారు, అదే నేను మొత్తంకి రాకపోతే ఇప్పుడు కొట్టి చంపుతురు కదా మీరైతే. ఏంద్ర కొడుక గట్లంటాను? ఇగో పిల్లలకి బాపు చేపలు తెస్తే అది వదిన యూట్యూబ్ లో చూసుకుంటే ఫ్రై చేసి పెట్టింది. అప్పటికే ఇది వచ్చింది అని వచ్చి, నా పిల్లలు లేనప్పుడు మీరు చేపలు గోలించుకొని తింటారు, చికెన్లు గోలించుకొని తింటారు, మటన్లు గోలించుకొని తింటారు, ఇన్ని రోజులు అవుతుంది, మరి నా పిల్లల్ని కానరాలేదా అనే అత్త ముఖం దానా, ఒక్క ఫోన్ కూడా వేయలేదని అన్నది. తర్వాత నేనన్నా కదా మీరున్నప్పుడు వేయలేదా అని అంటే, మరి నా పిల్లలు ఉన్నప్పుడు నిండా నీళ్లు పోసి మూత పెట్ట పులుసు పెట్టేది, కానీ ఎప్పుడన్నా ఇట్లా ఫ్రైలు అవన్నీ చేసిర్రా అని అత్త మొక్కం దానా అన్నదిరా. మరి కాదా అనే అమ్మ, నా పిల్లలు ఉన్నప్పుడు ఒక్క రోజన్నా కానీ వదిన గట్ల వేసి పెట్టిందా? దానికి వంట రాదు, దానికి వంట నేర్చుకుందామంటే కూడా వంట రూళ్ళకి రానియదు వదిన, ఆమెనే చేస్తుంది. మరి నా పిల్లానికి ఒక్కసారైనా చెప్పిందా గిట్ల అని చెప్పిందా? నా పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు చేపలే పెడతారు, ఈ చేపలు తెచ్చినా కానీ అవి అంగితం సుంగితం ఏమి ఉండదు, నిండా నీళ్ళు పోతుంది, ఆ చింతపులుసు పిండుతుంది పెడుతుంది. మరి నా పిల్లలకి నా భార్య కనిపించదా? మరి మేము లేనప్పుడు గోలించుకొని తిన్నారు. మరి అన్న పిల్లల్ని వేరేలాగా చూస్తాను, అక్క పిల్లల్ని వేరేలాగా చూస్తాను, నా పిల్లల్ని వేరేలాగా చూస్తాను, నాకు కూడా అనిపించదా అనే అమ్మ? నువ్వు కూడా గట్లనే అంటున్నావు ఆరకొడుక, ఎందుకురా గిట్లా చేస్తారు? ఎప్పుడన్నా నేను ఎవరికన్నా చూపెట్టినారా గట్ల తేడా చూపెట్టినారా? నా మనవడు నా మనవరాలు అందరూ నా వాళ్ళే కాదురా, నేను ఎప్పుడన్నా గట్లా అన్నా ఆరకొడుక?
కాదే అమ్మా నా భార్య తప్పేమనలేదు ముందు ఎందుకంటే మాకు ఈ ఇంట్లో మాకు ఇజ్జత్ లేదు, మమ్మల్ని ఎట్లా చూస్తారంటే ఏం లేదు. నా భార్య పొద్దున్న లేత్తలేవనా ఇవరాక అన్నో మరి మరి ముందు నుండి ఎందుకు చెప్పలేవని ముందు నుండి అది చెప్తా చేసు కదా. ఆ సిటీ పిల్ల అయినా తెలిసేదాయన నీకు పొద్దున్న లేచి చేయదని నువ్వే ఇచ్చి పెడితే మళ్ళీ ఇప్పుడు పని శాతం కాదని అంటే ఇన్ని రోజులు ముందుగా ఒకటేలాగుంటుందా, ముందుకున్న ఇప్పటికి ఒకటేలాగా ఉంటుంది. ముందుగా నా భార్య అంటే నాకు ప్రేమ లేదు, ఇప్పుడు నాకు నా భార్యనే అన్ని ఇప్పుడు అంటే నేను పడతానా నా భార్యనేమని అంటే నేను పడతానా అని చెప్పు. ఏమ్మోర కొడుక, నీకు నీ పెళ్ళానికే తెలిసి ఇంకొకసారి ఏమన్నా తీరా, నీ భార్యనేవనా నీ పిల్లలేవనా నిన్నేవనా. ఏమైందుర్రా ఎందుకు ఏడుతారు? ఏం లేదయ్యా, ఏమున్నా చెప్పడానికి ఏం లేదు. నా ఇల్లు గంగపాలయ్యేటట్టున్నదయ్యా, ఏం లేదు చెప్పడానికి. ఏం లేదు, నీకేం చెప్తాం కానీ పా, ఇంతంత బుక్కడంతా తింటూ పావే. నేను ఇప్పుడే బయటికి పోతిని, అచ్చేలోపు లొల్లి రసులుకున్నారు కూసుర్రా అనే. ఏం లేదయ్యా, తిరిగి తిరిగి వచ్చినట్టును కొంచెం బుక్కడంతా తింటూ పావే. మనకి ఇంట్లో గౌరవం లేదు, ఏం లేదు, మనం అంటే లెక్కే లేదు. మనం ఏడన్నా పోయన్న ఉందాం పావి, ఇంట్లో అద్దే మనం. ఎవరిది ఇల్లు? నాది ఇల్లు, నేను కట్టినా. పోత అందరు పోని, మనమిద్దరం ఎందుకు పోతాం? మనమిద్దరం ఎందుకు పోతాం? పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనల్ని బయటికి పంపితే పోతామా? ఇల్లు మన పేరున, ఆస్తి మన పేరు మీద ఉన్నది, పోతే వాళ్ళే పోవాలే, మనం ఎక్కడిది పోయేది? నా భార్యను ఇంతగానో ఏడిపిస్తారా? చూసిర్రా అండి మావయ్య ఎట్లా అంటాడో, ఆయన సంపాదించిందట మన కాటి ఇందులో హక్కు లేదట, ఈ ఇంట్లో ఉండే హక్కు లేదట కదండి. మనమే పోదాం పాండి, సిటీకి వెళ్ళిపోదాం పాండి. చూసినవయ్యా అది ఎట్లా అంటాందో, నువ్వు ఒక రకంగా అంటే అది ఇల్లును విడగొడదామని నా కొడుకుని తీసుకొని పోదామని అంటాంది. మరి నా కొడుకు అన్నదానివి కొడుకుకి ఎందుకు పెళ్లి చేసావు? నీతోనే ఉంచుకోపోయినావు. ఏయ్ నువ్వు ఆగు, మా అమ్మ నాన్న మాట్లాడతారు కదా. ఈ నలికుట్లోడైతే ఎప్పుడు మాటిననే ఈనడు. నన్ను ఇంతగానం కొట్టింది మీ అమ్మ, నేను ఇంత బాధపడ్డా, ఇప్పుడు వాళ్ళని ఒక్క మాట్లాడుతూనే కుక్కలేసినట్లేస్తాన్నావు కదా. నువ్వు నోరు ముయ్యి, ముందు 2 సంపేదాకా చూసుకోకు. సంపుతావు, 4 సంపుతావు. ఆ సంపుడే నేను చంపితే ముఖం పోయి ఏడబెట్టుకుంటావురా. ఏ అనిత, మాటలు మంచిగా రాని, నా కొడుకుని అనడానికి నువ్వెవరు? తీసుకోలేదా, చేయలేదా పెళ్లి చేసినదా మళ్ళీ నువ్వెవరంటానో? ఆయనతో నాకు పెళ్ళి అయింది, నాకు 2 పిల్లలున్నారు, నువ్వెవని ఫస్ట్? 2 గుద్దేదాకానే ఉన్నది నీకు. నువ్వు చంపిపీరు, మీరు అందరు కలిసి నన్ను చంపితే ఇక నా ఆస్తి మొత్తం మీకే వస్తుందని చూస్తారు కదా. నన్ను చంపిపిస్తాను నీ కొడుకుతో చెప్పి. ఓ అయ్యా కొట్టకురా, ఎందుకురా కొడతాను? కొట్టకురా అయ్యా, కొట్టకురా. ఇంట్లో ప్రశాంతత ఉండనే ఉండదమ్మా. నువ్వన లొల్లి పెడతావు, అదంటే అది లొల్లి పెడుతుంది. ఏంది నాకు ఈ లొల్లి? నేనేనన్నా పోయన్నా సత్తా, మీతో నుండు కన్నా సచ్చుడు బెటరు. అరే చిన్నోడా, నువ్వు తీసుకొని భార్యని ఇంట్లోకి తీసుకొని పో, ఆ రూమ్లోకి తీసుకొని పో. ఇక్కడ ఉంటే గిట్లనే లొల్లి వీళ్ళు పెంచుతూనే ఉంటారు. పో నీ భార్యను తీసుకొని పో, అన్న వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం కాని పో. ఎందుకు ఇంత మాటలు ఎక్కువ అవుతాయి, ఏంది కథ అనేది అన్ని మాట్లాడుకుందాం కాని పోరా. ఏడేడు చేస్తారో ఎట్లా చేస్తారో నేను కూడా చూస్తాం ఈ సంగతి. కానీ నువ్వైతే నీ భార్యను తీసుకొని పో. రాజీ ఏడ్చింది చాలే, నువ్వు ఏడితే నేను చూడనే. పోదాంపా రూమ్లోకి పోదాంపా. పెద్దోడు వచ్చిన తర్వాత 2 పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టించి అప్పుడు ఇజ్జత్ దీపిస్తే వీళ్ళకి సిగ్గెత్త, లేకపోతే వీళ్ళకి సిగ్గెత్త ఏడత్తది, మనం ఏడత్తది. గంతే పోదాంపా, ఇంట్లో పోదాంపా. ఓ మౌనిక, నువ్వైతే లోపడి పో. నువ్వు ముఖం అట్లా పెట్టుకుంటే మీ భర్త వచ్చి మళ్ళా మమ్మల్ని ఏమని అంటాడు. పోవే అటు పో. ఇంత చేసి కుటుంబాన్ని ఇంతలాగా ఇంత మంచిగా నడిపి ఇంత మంచి స్థానంలో ఉంచినందుకు నాకు తగిన శాస్తే అయ్యిందయ్యా, తగిన శాస్తే అయ్యింది. ఓ రాజీ, నువ్వు గులుగుతే ఇంకా అదేమన్నా అనుకోని ఇంకా 2 లొల్లిళ్ళు మాటలు ఎక్కువ అంటది. నువ్వు పోదాంపా, లోపడి పోదాంపా. ఓ చిన్నోడా, నువ్వు తీసుకొని భార్యను తీసుకొని కొడుకుని తీసుకొని పోరా, నువ్వు నీ రూమ్లోకి నువ్వు. ఎన్నిసార్లు చెప్పినా లొల్లిలు పెట్టుకోకు అంటే ఎందుకు లొల్లిలు పెట్టుకుంటాను చెప్పు నువ్వు? అంటే వాళ్ళు నన్ను కొట్టింది కనవల్లే కానీ నీకు లొల్లిలు పెట్టిందే కనబడ్డది. గంతే, నువ్వు మారు. ఎప్పుడు మీ అమ్మ నాన్నకే సపోర్ట్ చేస్తావు, నువ్వు ఉండి వేస్ట్. నేను పోతాను, నా కొడుకుని తీసుకొని నా రూమ్లోకి పోతాను. నువ్వు రాకు, నువ్వు వస్తే మాత్రం ఏమైనా పట్టుకొని చంపుతా నేను. పారపోడపా. ఈ పెళ్లిలు చేసుకునుడెందుకో, ఈ మధ్యన నలిగిపోవడేందో నాకు అర్థమే అయితలేదు. దోస్తులు, మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? అయితే చిన్నగా చేసినాం. ఎందుకు చిన్నగా చేసినాం అంటే నిన్న 2 మెసేజ్ పెట్టిరు, స్లోగా ఉన్నది స్టోరీ, ఇంట్రెస్ట్ రావట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అని పెట్టిరు. మరి మాకేమున్నదంటే కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మంచిది కాదు, ఎందుకు అని చెప్పేసి మేము నార్మల్గా ఫ్లూయెంట్గా క్లీన్గా మాట్లాడుతున్నాం, క్లియర్గా మాట్లాడుతున్నాం. బట్ వేరే ఛానల్లో చూస్తే కొంచెం మంచిగా గట్టిగా మాట్లాడుతురు. సో అది ఇంప్రూవ్ చేసినాము. మరి మీకు కనుక నచ్చితే రేపటి వీడియో పెద్దగా వస్తుంది. మరి దానికోసమే ఇంత తక్కువ వీడియో చేయాల్సి వచ్చింది.
బోర్ కొడుతుందంటే చెప్పండి, మేము ఖచ్చితంగా కంటెంట్ చేంజ్ చేస్తాము. ఇప్పుడు ఇది చెప్పండి, వేరే కంటెంట్ ఏమైనా కావాలా, మంచి యూనిక్ కంటెంట్ ఏమైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. కంపల్సరీ రేపు అదే ఎపిసోడ్ చేస్తాము. ఇది బోరింగ్ అనిపిస్తే వేరే చేంజ్ చేద్దాం. మళ్ళీ ఏముంది, మీకన్నా మాకు ఏది ఎక్కువ కాదండి. అందుకే మరి ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు, ఈ బిత్తిరి ముఖం దానా, చెప్పు చిపిరి పట్టి కొడతా, ఇజ్జ తక్కువ ముఖాలు, దీని ముఖం అంగడి పోను, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మాట్లాడంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఏముంది, మీ సంతోషమే, మీరు ఎట్లా ఇష్టపడితే అట్లనే. సో నేనేమనుకుంటున్నా అంటే, వేరే ఇది నాకే రాజకీయ కుటుంబం లెంతీగా అంత బోరింగ్గా అనిపిస్తుంది. ఈ అత్త కూడా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక 2-3 వీడియోస్ వేసి ఆపేస్తాను, ఖచ్చితంగా ఆపేస్తాను. ఎందుకంటే ఇక నేను ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనుకుంటే ఒక మంచి కంటెంట్ తీసుకోవాలి. మరి ఆ కంటెంట్ ఏంటంటే మీరే చెప్పాలి. ఆ కంటెంట్ ఏందో, మీకు నచ్చిన కంటెంట్ మంచి ఎట్లా అంటే మొత్తం నవ్వాలి, లొల్లిళ్ళు కొట్లాటలు, మంచి నవ్వుడు, ఆ వెటకారాలు అన్నీ ఉండాలి ఆ స్క్రిప్ట్లో. మరి అవి ఏంటిదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, రేపటి వీడియోలో కలుద్దాం.